ఉన్నారు. ఒక చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కేశంపేట గ్రామంలో ఒక యువకుడు. ఈ ఘటన కేశంపేట గ్రామంలో వెలుగులోకి వచ్చింది. మృతుడు బీహార్కు చెందిన కుమార్ యాదవ్గా గుర్తించారు. ఆన్లైన్ గేమ్స్లో డబ్బులు పోగొట్టుకున్న ఆ యువకుడు మనస్తాపంతోనే ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లుగా చెబుతూ ఉన్నారు. కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని చెప్తున్నారు. ఆ మృతదేహాన్ని చౌలపల్లి రహదారి సమీపంలో గుర్తించారు పోలీసులు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో ప్రస్తుతం దర్యాప్తు చేపట్టారు. బెట్టింగ్ యాప్స్ కారణంగా ఎంతో మంది ప్రాణాలను పోగొట్టుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకున్న ఘటనలు మనం చూసాం. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు బెట్టింగ్ యాప్స్ పై ఉక్కు పాదాన్ని మోపుతున్నాయి. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన సెలబ్రిటీలను కూడా అరెస్ట్ చేస్తున్నారు. అయినప్పటికీ కూడా బెట్టింగ్ యాప్స్ ఆగడం లేదు. రంగారెడ్డి జిల్లాలో మరో యువకుడు బెట్టింగ్ యాప్స్లో డబ్బులు పోగొట్టుకుని తను ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ ఆత్మహత్యకు పాల్పడిన వ్యక్తిని కూడా మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. బీహార్కు చెందిన వ్యక్తి. బీహార్ నుంచి ఉపాధి కోసం ఇక్కడికి వస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళు బెట్టింగ్ యాప్స్ బారిన పడి డబ్బులు పోగొట్టుకొని ఇప్పుడు ఆత్మహత్య చేసుకున్న విషాదకర ఘటన చోటు చేసుకుంది. చెట్టుకు ఉరి వేసుకుని యువకుడు చనిపోయాడు. కేశంపేట గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బీహార్కు చెందిన కుమార్ యాదవ్గా గుర్తించారు పోలీసులు. ఆన్లైన్ గేమ్స్లో డబ్బులు పోగొట్టుకున్న మనస్తాపంతోనే అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడు అని కుటుంబ సభ్యులు చెబుతూ ఉన్నారు. పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి అందుబాటులో ఉన్నారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో ప్రస్తుతం పోలీసులు ఈ విచారణను చేపడుతున్నారు. మా ప్రతినిధి శంకర్ పూర్తి సమాచారం అందిస్తారు. శంకర్, ఈ ఘటనకు సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ఎస్ రోహిత్, ఇప్పటికే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చాలా చోట్ల కూడా బెట్టింగ్ యాప్స్ లో పాల్పడుతున్నటువంటి చాలా మంది యువకులు టార్చర్ భరించలేక డబ్బులు కోల్పోయి పెద్ద ఎత్తున ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇదే క్రమంలో రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గానికి సంబంధించి కేశంపేటలో ఒక యువకుడు యొక్క బెట్టింగ్ యాప్ లో డబ్బులు పోగొట్టుకుని పూర్తిగా ఈ బాధను భరించలేక చెట్టుకు ఉరి వేసుకుని సరిపోయినటువంటి ఘటన ఒక్కసారి అందరినీ షాకింగ్ గురి చేసింది. ఈ వ్యక్తి బీహార్ కు చెందిన వ్యక్తిగా కూడా గుర్తించారు. మొత్తంగా ఘటన ఎక్కడైతే ఈ ఉరి వేసుకొని చనిపోయాడో ఆ ప్రదేశానికి వెళ్ళినటువంటి పోలీసులు అక్కడ చెట్టుకు వేలాడుతున్నటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి సమాచారాన్ని తీసుకున్నారు. ఈ సమాచారంతోనే పూర్తిగా బెట్టింగ్ యాప్లకు సంబంధించినటువంటి దాంట్లోనే ఎక్కువగా డబ్బులు పోగొట్టుకోవడం ఇదే కారణంగా తెలుస్తున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. దీంతో ఒక్కసారిగా యువకులంతా కూడా అలర్ట్ గా ఉండాలి. ఈ బెట్టింగ్ యాప్ లో ప్రమోషన్లు కానీ వాటిని నమ్మకూడదు, వాటిలో డబ్బులు పెట్టుకొని పోగొట్టుకోకూడదు అని చెప్పి కూడా చాలా చోట్ల ఒకవైపు పోలీసులు, మరోవైపు చాలా మంది చెప్తున్నారు. అయినా కూడా చాలా మంది వినకపోవడం, పెడచెవిన పెట్టడం వల్లే ఇలాంటివి చోటు చేసుకుంటున్నాయని చెప్పి కూడా చెప్తున్నారు. మొత్తంగా పోలీసులు అయితే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. ఇక దీనికి సంబంధించి ఒక్కగానొక కొడుకుగా ఉన్నటువంటి ఆ యువకుడు చనిపోవడంతో కుటుంబ భారం అంతా కూడా అతడే మోసేవాడు. దీంతో ఒక్కసారిగా కుటుంబం మొత్తం కూడా రోడ్డు మీద పడినటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఏదేమైనప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల యువకులు చాలా మంది ఈ యొక్క బెట్టింగ్ యాప్లకు సంబంధించి అలవాట్లుగా మార్చుకుని డబ్బులు కోల్పోయి రోడ్డు మీద ఆ టార్చర్ భరించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నటువంటి ఘటనలు అయితే పూర్తి స్థాయిలో నివారించాల్సినటువంటి అంశం అయితే అధికారుల మీద ఉంది. రోహిత్. రైట్ శంకర్.